చూసారా వాసన వస్తుంది. మందు వాసన. వాసన మందు వాసన అంటున్నావు. నువ్వు మందు అవుతావా? అయ్యయ్యో, మీ ఇంట్లో ఎవరైనా తాగుతారా? నాన్న. మీ నాన్న తాగుతాడా? నహీ. మీ తమ్ముడు తాగుతాడా? నో. అర్థమైంది. అంటే మీ అమ్మ తాగుతానమాట. లేదు. మరి ఎవరు అమ్మోతే? వద్దు, వద్దు. కూర్చో. ఓకే. ఎవరు తాకపోతే నీకు మందు వాసన ఎలా తెలిసిందే? తెలియదు. అది అది ఓ రకంగా వాసన వస్తుంటేను. ఏదో ఒక రకంగా వాసన వస్తుందా? ఏదో రకంగా వాసన వస్తుందండి. అది ఏంటని అడగాలి గాని మందు తాగుతారని ఎందుకు అడిగావే? అంటే నువ్వు మందు తాగుతావు అనమాట. ఏయ్, నీ సంగతి నాకు అర్థమైందే. ఎవడు కౌగులించుకున్నా సరే నాకు సిగ్గొచ్చేద్దండి అన్నా చూడు ఇందాక. అప్పుడే నాకు డౌట్ వచ్చిందే. తగ్గ అయ్యో, తాగను, తాగను. అలా తెలిసిందంటే మందు తాగుతావు కదా నువ్వు? తాగను. ఎప్పుడు తాగుతావు నువ్వు? డే టైం తాగుతావా? నైట్ టైం తాగుతావా? మిడ్నైట్ లో మందులో సోడా కలుపుకొని తాగుతావా? మామూలుగా తాగుతావు నువ్వు? అయ్యో. మరి ఎలా తాగుతావు నువ్వు? ఏమే కొట్టుడు కార్యక్రమం ప్రారంభమైనట్టుంది. అయ్య బాబోయ్, నా దగ్గరికి తాగి నువ్వు ఫుల్ గా ఏమే ఆ కాయవతల పడి ఆడు కనుక చూశాడనుకో మన తలకాయలు తీసేస్తాడు. అమ్మో. ఎవరో వచ్చారో వెళ్ళి చూడండి. చూస్తాడులే. వెళ్ళి చూడండి. అబ్బా, ఎవరయ్యా నా హౌస్లో అర్ధరాత్రి పూట? నువ్వా? ఏమిటమ్మా? ఏమైందమ్మా? అసలు ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందక్క? ఏమైంది? ఏం జరిగిందో చెప్పమ్మా. తాగేసి నన్ను ఎర్ర కొట్టాడు. ఇంకా అక్కడే ఉంటే చంపుతాడేమోనని నేను ఆటోలో వచ్చేసాను నాన్న. రే అల్లుడు, ఎంత మోసగాడివిరా! డే టైమ్ లో రామదాస్ లో ఉండి నైట్ టైమ్ లో దేవదాస్ అవుతావా? నువ్వు అయిపోయావురా. నా చేతిలో అయిపోయావు. నేను ఆగనురా. ఆగు నాన్న, వాడు అసలే తాగున్నాడు. చేతిలో కర్రో కత్తింటే చంపేస్తాడు. అయితే నేను డ్రాప్ అయిపోతాను హాస్టల్. నా బతుకు ఇలా అయిపోయింది. దేవుడా, దేవుడా. నా కూతురు బతుకిలా బండలు చేసావేరా దేవుడు. నేను రేపు వెళ్తానన్నాగా, ఊరుకోండి. నువ్వు ఊరుకోవద్దునా. రేపు ఆయన మామయ్య గారు వెళ్ళి మాట్లాడతారుగా. ఎడవ. బాగా ధైర్యం చెప్పావమ్మా. సై, అమ్మాయి బాగా భయపడిపోయింది. మీ ఇద్దరు వెళ్ళి కోడల పక్కలో పడుకోండి. మరి నేను నువ్వు నా పక్కలో పడుకోరా. పొరపాటు కాలేసావు.